ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కరీంనగర్ లోక్సభ పరిధిలో విత్డ్రాల్స్ పర్వం అయిపోయింది. ఫైనల్ లిస్టు డిస్ప్లే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్ ఎన్నికల అధికారుల సమావేశ కార్యాలయం వద్ద ఉన్నాము, చూస్తున్నాము. ఇదంతా కూడా 18 నుంచి 25వ తేదీ వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత స్క్రూటినీ, ఆ తర్వాత విత్డ్రాల్స్ అంతా అయిపోయిన తర్వాత నిన్న గుర్తుల కేటాయిస్తూ ఫైనల్ గా 28 మంది బరిలో దిగారు కరీంనగర్ లోక్సభ పరిధిలో. ఇదంతా కూడా ఎన్నికల సంఘం అధికారుల సూచనల మేరకు వినూత్నంగా ఆకట్టుకునేలాగా హోర్డింగ్ చేశారు. పోలింగ్ తేదీ 13 మే 2024 అని చెప్పేసి ఐ ఓట్ ఫర్ ష్యూర్, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనేటువంటి క్యాప్షన్ అక్కడ వచ్చేలా చూడడం జరిగింది. ఇక్కడ గమనిస్తున్నాం మనము. రిటర్నింగ్ అధికారులకి చౌంబర్కి దారి అనేటువంటి జనరల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి డిస్ప్లే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ డిస్ప్లే చేశారు. దానికి సంబంధించి చూద్దాం మనం ఎవరెవరు ఉన్నారు. ప్రధానంగా ఫామ్ 4 లిస్ట్ ఆఫ్ వ్యాలిడిటీ నామినేషన్, వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ లిస్ట్లో అభ్యర్థులుగా ఖరారయ్యారో, ఎన్నికల బరిలో నిలిచారో వారికి సంబంధించినటువంటి పేర్లు, చిరునామా, అలాగే గుర్తులను ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ప్రధానంగా ఫస్ట్ మనం బండి సంజయ్ కుమార్, దానికి సంబంధించి జ్యోతినగర్ నివాసం, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు, అలాగే మరపల్లి మొగిలయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నా ముందే ఉన్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ఈయన బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. వినోద్ కుమార్ బోయిన్పల్లి, భారత్ రాష్ట్ర సమితి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పార్టీల పరంగా చూశారు. దీనిలో భాగంగానే మనం ఇక్కడ గమనించవచ్చు భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారత్ రాష్ట్ర సమితి. ఇట్లా ప్రధానంగా బండి సంజయ్ కుమార్, మారేపల్లి మొగిలయ్య, వినోద్ కుమార్ బోయిన్పల్లి, అలాగే వెలిచాల రాజేంద్రరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తర్వాత అనిల్ రెడ్డి కడతాల, ఆయన నేషనల్ నవక్రాంతి పార్టీ అని పార్టీ. ఇట్లా ప్రధానమైన రాజకీయ పార్టీలతో పాటు కొన్ని చిన్న చిన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ డిస్ప్లేలో వాళ్ళ చిరునామా, అడ్రస్లు అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద ఫైనల్ లిస్టుకు వచ్చేసరికి వారికి సంబంధించినటువంటి వివరాల్లో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే కరీంనగర్ లోక్సభ పరిధిలో 33 మంది ఉంటే అందులో విత్డ్రాల్స్ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు 33 మంది బరిలో ఉన్నారు. దానిలో కొంతమంది నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత 28 మంది ఫైనల్ లిస్టులో ఉన్నారు. 28 మందిలో వాళ్ళ డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళకి కొన్ని ఎన్నికల సంఘం గుర్తులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి చూడొచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వాళ్ళు ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. డిస్ప్లేలో విధి విధానాలు చెప్పడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒక డిస్ప్లే చూస్తున్నాం. జనరల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ ద పీపుల్, లోక్సభ దిగువ సభ, పార్లమెంట్లో దిగువ సభని హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటాం, దాన్నే మనం లోక్సభ అంటాం. 543లో 543 మెంబర్స్కి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కొనసాగాయి. కొన్ని దశలుగా 7 దశల్లో కొనసాగుతున్నాయి. మనం 4th స్టేజ్లో ఉన్నాం. May 13th జరిగేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి విధి విధానాలన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఒక మ్యాప్, కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించినటువంటి మ్యాప్ కూడా చూస్తున్నాం. ఓవరాల్గా కరీంనగర్ లోక్సభ అనేది 5 జిల్లాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభజించబడి ఉన్నది. దీనిలో 18 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ఎన్నికల రణరంగంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో విజయం సాధించేది ఎవరు, ఎట్లా ఉంది, ఓటర్ అన్న ఎవరికి మద్దతు ఇస్తాడు అనే కోణంలో అయితే రాజకీయ పార్టీల మధ్య అలాగే ప్రజల మధ్య చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.